పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్‌గా, టేస్టీగా రవ్వ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేయండి. ఇది చాలా క్విక్‌గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ రవ్వ లడ్డూని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మందంగా ఉండే గిన్నెని తీసుకొని అందులోకి నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత ఇందులోకి జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. వీటి ప్లేస్‌లో మీరు మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ జీడిపప్పుని, కిస్మిస్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రవ్వ లడ్డూలోకి మనం డ్రై ఫ్రూట్స్‌ని ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బావుంటుంది. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్కిప్ చేసి ప్లెయిన్‌గా కూడా రవ్వ లడ్డూని చేసుకున్న టేస్ట్ బావుంటుంది. ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక బౌల్‌లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు లడ్డూ కోసం బొంబాయి రవ్వను తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక అర కేజీ వరకు రవ్వను తీసుకుంటున్నాను. మనం ముందుగా జీడిపప్పు వేయించుకున్న నేతిలోకే ఈ రవ్వ మొత్తాన్ని వేసి ఈ రవ్వ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా కలుపుకుంటూ వేగనివ్వాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదండి. మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని దీన్ని నాన్ స్టాప్‌గా కలుపుకుంటూ ఈ రవ్వ మొత్తం మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి రవ్వ అనేది కలర్ చేంజ్ అయ్యే ముందు ఒక మంచి అరోమా అనేది వస్తుంది. అలా మంచి అరోమా వచ్చే వరకు ఇది వేయించుకొని దీన్ని ఒక బేషన్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పంచదారని తీసుకోవాలి. మనం రవ్వను ఎంతైతే తీసుకుంటామో సేమ్ అదే క్వాంటిటీలో పంచదారను కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను అరకిలో బొంబాయి రవ్వకి అరకిలో వరకు పంచదారని తీసుకుంటున్నాను. ఇది కరెక్ట్‌గా సరిపోతుందండి. తీపిని కొంచెం తక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఈ పంచదారని మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 3 యాలకులను కూడా వేసుకున్న తర్వాత ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వలోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవాలి. ఈ రవ్వ లడ్డూకి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్‌గా ఉండాలి. కేజీ రవ్వకి కేజీ పంచదార కరెక్ట్‌గా సరిపోతుంది. అలానే ఇవంతా బాగా వేసిన తర్వాత ఇందులోకి కాగబెట్టి చల్లార్చుకున్న పాలను వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ వరకు పాలైతే కరెక్ట్‌గా సరిపోతాయి. ఇప్పుడు ఆ రవ్వ మొత్తం ఆ పాలల్లో కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. పాలను మరీ ఎక్కువగా వేసుకోకూడదండి. జారుగా అయిపోతుంది కాబట్టి చూసుకుంటూ కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం తీసుకొని వీటిని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇవి కొంచెం గాలారిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఇవి ఒక 10 డేస్ వరకు స్టోర్ ఉంటాయి. పిల్లలు ఏదైనా స్వీట్ని అడిగినప్పుడు అప్పటికప్పుడు ఏమైనా చేయాలి అనుకుంటే ఇలా ఒకసారి రవ్వ లడ్డూని ట్రై చేసి చూడండి. పాకం పట్టే పని లేకుండా చాలా సింపుల్‌గా, టేస్టీగా, క్విక్‌గా అయిపోతుంది. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్‌స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్‌ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.